హాయ్ ఫ్రెండ్స్, వినాయక చవితి సందర్భంగా విజయవాడ విద్యాధరపురంలో డూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల డూండి గణేశుడి విగ్రహం అయితే ప్రత్యక్ష ఆకర్షణగా నిలిచింది. ఇది మట్టితో సహజ సిద్ధ రంగులతో అలంకరించి పూర్తి పర్యావరణ హితంగా 40 మంది 2 మంత్స్లో దీన్ని నిర్మించారు ఫ్రెండ్స్. గత కొన్నేళ్లుగా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడలో ఎత్తైన వినాయకుడిని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది. నగర వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ అయితే చూడండి దీన్ని చూడడానికి ఎలా ఎగబడుతున్నారో. సెప్టెంబర్ 6వ తారీఖున స్వామివారి నిమజ్జనం అయితే ఉంది. ఇంత ఎత్తైన వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తారో మీకు నేను మన ఛానల్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వర్షం పడితే నీళ్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది, అందుకని నీళ్లు నిలవకుండా ఉండే ఏర్పాట్లు కూడా ఇక్కడ చాలా చక్కగా చేశారు. ఇక్కడ ఉంచిన 72 అడుగుల గణపతి అయితే కార్యసిద్ధి మహాశక్తి గణపతి. కార్యం సిద్ధించడానికి ఈ వినాయకుడి ఆశీర్వాదం సహకరిస్తుంది. ఇక్కడ ఉన్న 72 అడుగుల కూర్చున్న రూపంలో ఉన్న వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. ఈ వినాయకుడి పక్కనైతే ఒక పక్క శివుణ్ణి, ఇంకో పక్క పార్వతీదేవి రూపం అయిన కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఈ వినాయకుడిని దర్శించుకోవడానికైతే మీరు నైట్ టైంలో వెళ్ళండి ఫ్రెండ్స్. ఈ లైట్స్ మధ్యలో చాలా అందంగా ఉంటుంది.